నమస్తే అండి. నేను డాక్టర్ జి రారాజు, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ వారి ఫిజియోథెరపీ. యాక్చువల్గా చాలామంది ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు పావురం రక్తం రాయవచ్చా, కొన్ని మెడిసిన్స్ వాడవచ్చా, ఆ మెడిసిన్స్ వాడవచ్చా, ఈ మెడిసిన్ వాడవచ్చా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా పావురం రక్తం రాయవచ్చా అని చెప్పి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఏంటంటే నా సలహా, ఫస్ట్ ఆ పక్షవాతం అనేది ఎలా వస్తుందో తెలుసుకోవాలి. పక్షవాతం అనేది మనకు 3 రకాలుగా వస్తుంది. ఒకటి రక్తం గడ్డగట్టడం లేదా రక్తనాళాలు చిట్టడం, ఇంకొకటి 24 గంటల్లో వచ్చిపోతుంది పక్షవాతం అనేది. సో ఈ మూడిట్లో ఏదైనా సరే పక్షవాతం వస్తే అది బ్రెయిన్లో సమస్య ఉన్నట్టుగా లెక్క. చాలామంది ఏంటంటే ఈ బ్రెయిన్లో సమస్య ఉంది కదా, సో పక్షవాతానికి పావురం రక్తం రాస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. చాలామంది సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఒకటి చెప్పండి, ఒకవేళ గనక ఇన్ కేస్ పావురం రక్తం రాస్తే పక్షవాతానికి రిజల్టే గనక ఉంటే మరి ఇన్ని సంవత్సరాల్లో అందుకు ఉదాహరణకి ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా పక్షవాతం వచ్చిన వ్యక్తి ఎందుకని బెడ్ రిడన్ అయిపోయి ఉన్నారంటే మంచానికి ఎందుకు పరిమితం అయిపోయి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లా, కానీ నమ్మకం అనేది పెట్టుకోవచ్చు, కానీ మూఢనమ్మకం పెట్టుకోకూడదు. నేను వెళ్ళే ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటి అంటే, పక్షవాతం వచ్చింది కదండి, ఇంకా మరి పావురం రక్తం రాయమంటారా, పావురం రక్తం రాస్తే సరైపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది ఎలా అంటే అది వాళ్ళకు ఒక నమ్మకం అనుకోవాలా, లేకపోతే ఎవరైనా చెప్పి పంపించిన మూఢనమ్మకం అనుకోవాలా? సో ఒకసారి ఆలోచించండి. బ్రెయిన్లో సమస్య వస్తే మనకున్న ప్రాబ్లమ్స్కి, మనకున్న స్ట్రెస్కి బ్రెయిన్లో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి బయట వైపుగా కనుక ఆ రక్తం ఏదైతే ఉంటుందో రాస్తే నిజంగానే క్యూర్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. సో చాలామంది ఇది నేను ఎంత చెప్పినా కూడా వినకుండా, ఎందుకండి దాన్ని చంపటం ఎందుకు, పావురాలను చంపి ఆ రక్తం అనేది రాసుకోవటం ఎందుకు, అవసరం లేదు కదా. ఒకవేళ దీనికే కనుక రిజల్ట్ ఉంటే ఈ పాటికి మోడర్న్ మెడిసిన్, మనకి ఈ రోజుల్లో మోడర్న్ మెడిసిన్ ఉంది. సో మోడర్న్ మెడిసిన్ కూడా పాపులర్ కాకుండా ఈ పావురం రక్తం ఎంత పాపులర్ అయ్యేది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, పక్షవాతం వచ్చిన వెంటనే ముందు 24 గంటల లోపుగా హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎంత పాజిబిలిటీగా ఉంటే 3 గంటల లోపు, 6 గంటల లోపు, 12 గంటల లోపు లేదా 24 గంటల లోపు కనుక మన హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే కొన్ని రకాల ఇంజెక్షన్స్ చేస్తే తర్వాత ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకసారి అందరూ గమనించండి. మూఢనమ్మకాలకు ఎప్పుడూ పోకూడదు. పావురం రక్తం రాస్తే వచ్చింది, ఇతర సొల్యూషన్స్ రాస్తే వస్తుంది, బాడీకి అవి రాస్తే వస్తుంది, ఇవి రాస్తే వస్తుంది అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. చాలామందికి అవగాహన ఉండదు. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితమో లేదా 15 సంవత్సరాల క్రితమో, నా చిన్నప్పుడు నేను చూసే ఉంటాను, ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తికి, నేను చూసిన వ్యక్తి 20 సంవత్సరాల క్రితం ఎందుకు బెడ్ రిడన్గా అయిపోయి ఉన్నాడు, మరి ఇవి లేవా, మిగతా మెడిసిన్స్ ఇవి లేవా, మరి ఎందుకు బెడ్ రిడన్ అయిపోయి ఉన్నారు, ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైతే మోడర్న్ మెడిసిన్ అనేది వచ్చిందో ఈ టైంలోనే ఎందుకని తిరిగి లేచి నడవగలుగుతున్నాడు, తిరిగి లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ముందు పక్షవాత రంగాల్లో మెయిన్ అందరు చేసే పని ఏంటంటే ఒక 10 మంది 20 మంది సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అది రాయి, ఇది రాయి, ఇది పెట్టు, అది చేయండి. అలా కాదు. ఏదైనా సలహాలు ఇచ్చేటప్పుడు కొంచెం చూసి నిజంగా అది మనం ఇచ్చే సలహా అనేది ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది ఆలోచించి ఇవ్వటం మంచిది. ఈ మోడర్న్ టైంలో కూడా అలాంటి టైప్ ఆఫ్ మూఢనమ్మకాలు మనం పాటిస్తే ఎంతవరకు యూజ్ ఉండిద్ది అనేది ఒకసారి ఆలోచించండి. మనిషి ఒక నమ్మకాన్ని నమ్మొచ్చు, కానీ అదే నమ్మకాన్ని మూఢనమ్మకంగా చేసుకొని చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు ఎవరికి కూడా. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటివి తొందరగా స్ప్రెడ్ అవుతాయి. అది రాయండి తొందరగా క్యూర్ అవుతుంది, ఇది రాయండి తొందరగా క్యూర్ అవుతుంది. రాసిన వాళ్ళకి క్యూర్ అయితే అది దానివల్లే క్యూర్ అయిందని చెప్పి అనుకుంటారు. వాళ్ళు వాడిన మెడిసిన్స్ వల్ల క్యూర్ అయిందని ఎవరు అనుకోరు. అది ఒకసారి గమనించాలి. సో అందుకని ఎవరైనా సరే పక్షవాతం వస్తే ఒక 3 గంటలు లేదా 6 గంటలు లేదా 12 గంటలు లేదా 24 గంటల లోపుకి ఎంత పాజిబుల్గా ఉంటే అంత పాజిబుల్గా, ఎంత తొందరగా కనుక అంత తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంజెక్షన్స్ కనుక చేయించగలిగితే పేషెంట్ ఆ తర్వాత స్టేజెస్లో తొందరగా నడవడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇంకొకటి, ఎప్పుడైతే పక్షవాతం వస్తుందో ఆ పక్షవాతం వచ్చిన వితిన్ ఒక 2-3 డేస్ నుంచో లేకపోతే 1 వీక్ తర్వాతనో కంపల్సరిగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. చాలామంది ఇది చేయట్లా. ఫిజియోథెరపీ చేయకపోతే రాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నైనా వాడండి, ఎన్ని మందులైనా వాడండి, ఏదైనా చేయండి, ఎట్లాగైనా ఉండండి. పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఫిజికల్ థెరపీ గనక లేకపోతే, ఫిజియోథెరపీ గనక లేకపోతే తిరిగి లేచి నడవడానికి సాధ్యం కాదు. అది ఎవరినైనా అడగండి, మీరు చెప్తారు. ఎవరో ఉంటారు, 100లో ఒక 5% మాత్రమే ఫిజియోథెరపీ లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ వచ్చిన సివియారిటీ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ చాలా మందికి పారాలసిస్, పక్షవాతం అనేది స్ట్రెస్ వల్ల కానివ్వండి, వాళ్ళ అలవాట్ల వల్ల కానివ్వండి, లేకపోతే ఇతర కారణాల వల్ల కానివ్వండి రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఆ ఏదైతే డోస్ ఉందో, ఆ వచ్చే సివియారిటీ ఉందో అది తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి తొందరగా రికవరీ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు గనక ఏదైతే సోకాళ్ళు ఇందాక మనం అనుకున్నామో పౌరం రక్తం గురించి కానీ ఇతర వాటి గురించి కానీ అనుకున్నామో, అవి రాస్తే నిజంగానే క్యూర్ అవుతుంది. అవి రాయకపోయినా క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఆ వచ్చే సివియారిటీ అనేది తక్కువ. అదొకసారి ఆలోచించండి. అందరూ కూడా ఎప్పుడైనా సరే ఏదైనా మన బాడీలో ఏదైనా చేంజ్ జరిగి, ఏదైనా సర్జరీ కానీ లేకపోతే పక్షవాతం కానీ, ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలకు, అలాగే నరాలకు సంబంధించిన సమస్యలకు ఎప్పుడైనా సరే ఒక సమస్య వస్తే దానికి ఫిజియోథెరపీ కనుక చేయించకపోతే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఇది ఎవరైనా అడగండి, ఎవరైనా చెప్తారు. ఓకేనా? సో అందరూ ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, పక్షవాతం వచ్చిన వ్యక్తికి పౌరం రక్తం రాయకుండా లేకపోతే ఇతర మూఢనమ్మకాలు నమ్మకుండా ముందు ఈ మోడర్న్ టైంలో మనకి ఏం మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది చూసి ఆలోచించి ఆ మందులు తీసుకుని తొందరగా క్యూర్ అవడానికి ట్రై చేయండి. పక్షవాతం వచ్చిన వెంటనే గనక మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే కొంతమంది 15 రోజుల్లో నడిచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 మంత్లో నడిచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 నెలల్లో నడిచిన వాళ్ళు ఉన్నారు. అదే చెప్తుంది ఇక్కడ ఏంటి అంటే, ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళు తట్టుకునే తీరును బట్టి, ఆ బాడీ తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే కంపల్సరీగా పక్షవాతం వచ్చిన వెంటనే గనక ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయి. ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు.